నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాతే ఫలితం. కాంగ్రెస్ సపోర్టు చేయకపోతే బీజేపీకి 8 సీట్లు ఎలా వచ్చాయి? లోక్సభ ఎన్నికల కోసం చీకటి ఒప్పందాలు జరిగాయన్న బీఆర్ఎస్. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ సర్కారు కులగణన చేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్. ఎల్లుండి చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు. రేపు బీజేపీ మీటింగ్, ఎల్లుండి సిడబ్ల్యూసీ సమావేశం. హస్తినాలో హాట్గా రాజకీయాలు. కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఘటన. నేను అడిగింది ఏంటంటే, ఎన్నికల కౌంటింగ్ ఏజెంటు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓటుని అడిగితే వాళ్ళకి చెప్పొద్దట, చూపించాలంటే అలా పడేయాలంట. ఏమన్నా మాట్లాడితే పోలీసులతోటి బయటికి గెంటేయండి అని చెప్తుంది ఆమె. ఆ సందర్భంగా నేను కలెక్టర్ గారిని అడిగిన, అట్టెట్లమ్మా, ఎవరైతే డౌట్ అడిగినరో ఆ డౌట్ని క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది, లేకపోతే డౌట్ని అక్కడ పెట్టి తర్వాత రివ్యూ చేసి దాన్ని చేయండి అన్నందుకు ఆమె ఒక డిఎస్పీ ద్వారా నన్ను రాత్ర చాలా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యేగా, మరి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఆ విధమైనటువంటి ఇన్సల్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా కలెక్టరు ఆర్ఓ చాలా బాధ్యతాయుతంగా, ఇప్పటివరకు ఏ కలెక్టర్ కూడా ఇట్లా చేయలే. ఇది మంచి విధానం కాదు. ఏదో మసిబూసి మారేడుగాయలాగా ఏదో ఎన్నికని చేసుకొని పోదాం అనుకుంటున్నారు, కానీ మేము ఏమి చివరిదానికి ఇష్టపెట్టాం. అవసరమైతే ఎన్నికల కమిషన్ దాకానైనా పోయి ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా కరెక్ట్గా ప్రాసెస్ చేసి మా అభ్యర్థికి ఏవైతే అనుమానాలు ఉన్నాయో 3వ రౌండ్లో అవన్నీ కూడా క్లారిఫికేషన్ తీసుకొని ఎలిమినేషన్కు ప్రక్రియ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్, ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా బుట్టదాఖలు చేస్తూ ఉన్నారు. 3వ హాల్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా చాలా మతలబు జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, మొదటి ప్రాంత ఓట్లు పూర్తయినప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తమ అనుమానాలను కూడా నివృత్తి చేసిన తర్వాతనే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాలి, ప్రజాస్వామ్యంగా చాలా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలని కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు, అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవర్ టు యు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ గెలుపును ఆపడానికి కుట్రలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. దీనిపై సీఈసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తీరుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ గెలుపును ఆపడానికి కుట్రలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. దీనిపై సీఈసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చిరంజీవితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆయన తొలిసారి సోదరుడిని కలుసుకున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ మెగాస్టార్ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ దంపతులకు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిరంజీవి దీవెనలు తీసుకున్నారు.
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పటేల్ నగర్ ఫర్నిచర్ కార్ఖానాలో భారీగా మంటలు చెలరేగాయి. చుట్టూ ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. कैसा हुआ था क्या ना लकड़ी का कारखाना है पीछे मेरा जापा साइड है आ जाओ भाई हमारे घर में वो मेरा जापा भाई पीछे आ जाओ भाई कैसा हुआ था क्या ना लकड़ी का कारखाना है पीछे मेरा जापा साइड है आ जाओ भाई हमारे घर में वो मेरा जापा भाई पीछे आ जाओ भाई कैसा हुआ था क्या ना लकड़ी का कारखाना है पीछे मेरा जापा साइड है आ जाओ भाई हमारे घर में నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పటేల్ నగర్ ఫర్నిచర్ కార్ఖానాలో భారీగా మంటలు చెలరేగాయి. చుట్టూ ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ తోటే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచొద్దనే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రేవంత్ సర్కారు వెంటనే స్పందించి బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నారు. బహుజనులంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీ డిక్లరేషన్పై హైదరాబాద్ సోమాజిగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ కృష్ణయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అన్న నినాదం ఏదైతే కాన్షీరామ్ గారు ఇచ్చారో ఆ నినాదం ఈ దేశంలో సామాజిక న్యాయం వచ్చేంత వరకు కూడా ఆ నినాదం సజీవంగానే ఉంటుందని నేను చెప్తున్నా మిత్రులారా. ఇది స్వాతంత్రం రాకముందు నుండి నేటి వరకు కూడా రకరకాల కుట్రల వల్ల ఈ నినాదం మనకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన ఫలాలన్నీ కూడా రాకుండా పోతున్నాయి. మిత్రులారా, మొట్టమొదట మీ అందరికీ నేను చేతులు జోడించి కోరుకునేది ఒకటే, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇలాంటి సామాజిక సమస్యల మీద, సామాజిక న్యాయం యొక్క అవసరం మీద ఎన్నో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఎన్నిటికో అటెండ్ అయ్యే అదృష్టం నాకు కలిగింది. ఇందులో ఉన్న చాలామంది నాయకులతో పాటు నేను కూడా ఇదే వేదికలో కూర్చొని నా భావాలు చెప్పిన. కానీ గత 3 సంవత్సరాలుగా నా విలువైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి వేలాది గ్రామాలు తిరిగి బహుజనులను ఏకం చేసే ప్రయత్నం చేసి బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రతి చోట కూడా పోరాటం చేసిన నాకు ఒక వెలితి కనిపిస్తూ ఉన్నది. వెలితి ఏందయ్యా అంటే, ఇక్కడ జరిగిన ఆలోచనలు, సమాలోచనలు, తీర్మానాలు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దాటి గ్రౌండ్కు పోవడం లేదు. ఇది వాస్తవం. ఇక మిత్రులారా, మరి ఎలక్షన్ల ముందర ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చారు. దాంట్లో భాగమే ఈ కామారెడ్డి డిక్లరేషన్. మరి కామారెడ్డి డిక్లరేషన్లో మళ్ళీ తెలివిగా పెద్దలు సిద్ధారామయ్య గారిని
కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కామారెడ్డిలో వారి చేతుల మీదుగా మరి దీన్ని రిలీజ్ చేయించిండ్రు. మరి రిలీజ్ చేయించినప్పుడు దాంట్లో మొదటి పాయింటే ఉన్నది, ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలనే ఈ బీసీ రిజర్వేషన్లు పెంచుతాము, అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ సంఖ్య పెంచుతామన్నారు. కులగణన జరపాలంటున్నారు. నేను అంటున్నా ఇప్పుడు అంత అసలు కులగణన జరపకుండానే రిజర్వేషన్ పెంచే ఒక మార్గం ఉన్నది నేను చెప్తా. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది 2014లో జరిగింది. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో ఏం తేలింది, తెలంగాణలో బీసీల సంఖ్య 54%. ఇవాళ మనం అడుగుతున్నది ఎంత, 42%. వాళ్ళు చెప్పింది ఎంత, 42%. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడానికి ఏం అడ్డం వస్తున్నది? ఎన్ని రోజులని స్పెషల్ ఆఫీసర్లతోనే గ్రామ పంచాయతీలు నడిపియాలి అని చెప్పి ఒక సాకుతోని మళ్ళీ ఈసారి కూడా చేయకుండా మన నోళ్లు మూయించి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే కుట్ర నడుస్తూ ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా. అందుకొరకే ఈ నినాదం అనేది ఇక్కడికే పరిమితం కాకుండా మనం గ్రామ గ్రామాన దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోని అన్ని సంఘాలు కూడా తీసుకొని పోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మండిపడ్డారు వనపర్తి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయలేకనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చిన విమర్శలు చేయడం మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని గట్టు యాదవ్ స్పష్టం చేశారు. ఎవరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహనాన్ని కోల్పోవద్దు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల పార్టీ. ఈ పార్టీ 14 ఏళ్ళు ప్రతిపక్షాల హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. మరి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అధైర్యానికి కోల్పో ధైర్యంతో ఉండి అధైర్యానికి గురి కాకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసి 4.5 ఏళ్లలో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారి రాజ్యం వస్తుంది. మళ్ళీ మనం ప్రజల ముందుకు వెళ్తాం, ప్రజా పోరాటాల మీద పోరాటం చేద్దామని చెప్పి నాయకుల కార్యకర్తలకు పిలుపునిస్తూ మరి స్థానిక రాజు చౌరస్తాలో మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా విదూరంగా ఉన్నాయి. మరి తనకు రాజకీయ లక్షణాలు కానీ నాయకత్వ లక్షణాలు కానీ లేవు. తనకు తెలిసిందల్లా ఒకటే, కది రావిస్తా, వాత పెడతా, బొమ్మ పెడతా, తొక్కుతా, ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ నాయకుడికి ఉండే లక్షణాలు కావవి. సొంత పార్టీ నేతలే ఇంటి దొంగలని విమర్శించినటువంటి నాయకుడు నువ్వు. మీ పార్టీలో ఏదైతే అంతర్గత విషయాలు ఉంటే మీ వార్ రూమ్ లో మాట్లాడుకోవాలని బజార్కి ఎక్కి మరి చిన్నారెడ్డిని విమర్శిస్తున్నావు. నీవు ఇవాళ చిన్నారెడ్డి పార్టీలో నీవు ఉన్నావా, లేకపోతే మీ పార్టీలో చిన్నారెడ్డి ఉన్నాడా? మరి నీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నావు. ఈ దమ్ముంటే మంత్రి గారి మీద మీరు ఇంతవరకు మీరు చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా క్లియర్ కాలేదు. మరి మా క్షమించమని కోరుతారా మీరు? జనగామ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ కార్మిక సంఘం నేతలు ధర్నాకు దిగారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పూట కూడా గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి అసలు కార్మికుల ఊసే ఎత్తడం లేదని కార్మిక నేతలు మండిపడ్డారు.